దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 51వ కీర్తన. దయచేసి 5-6 వాక్యాలను చదువుదామా? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవునికి స్తోత్ర. ఇక్కడ వ్రాయబడిన మంచి మాట, కీర్తనకారుడైనటువంటి దావీదు ఓ మంచి మాటను చెబుతున్నాడు. గమనిద్దాం ప్రియమైనటువంటి వారలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు ఓ శ్రేష్టమైన మాటని వ్రాస్తూ ఉన్నాడు. ఆయన వ్రాసిన మాట ఏమిటంటే, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటూనే, ఆంతర్యమున నాకు జ్ఞానమును దయచేయదు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఎంత హృదయ వాంఛ కలిగిన వాడంటే, తానేమిటో తన పుట్టుకేమిటో బాగుగా ఎరిగిన వాడు, తానేమిటో తన పరిస్థితి ఏమిటో బాగుగా ఎరిగిన వాడు దావీదు. అందుకే అంటున్నాడు, ప్రియమైనటువంటి వారలారా, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. అయినా కానీ నా అంతరంగములో నీవు సత్యమును కోరుచున్నావు. బాహ్యంగా కాదు, బాహ్య సంబంధమైన సత్యము కాదు. సత్యము అనగా ఏమిటి ప్రియమైనటువంటి వారలారా? సత్యం అంటే ఏమిటి? నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. దేవుడంట మన పైన ఉన్నటువంటి భక్తిని ఆయన చూడట్లా, మన పైన వేషధారణను ఆయన చూడట్లా, మన పైన వేషాలు ఆయన చూడట్లేదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏమి కావాలని మనలో ఆయన కోరుకుంటున్నాడంటే, మన అంతరంగములో సత్యమును ఆయన కోరుతున్నాడు. ఏమిటి సత్యం అసలుకి? సత్యానికి మరొక పర్యాయం ఏమిటంటే, నిజాయితీ కలిగి ఉండటం. ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే యథార్థముగా ఉండటము. ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే ఒకేలా ఉండటం. చర్చిలోనైనా, ఇంటి దగ్గరైనా, లోకస్తుల దగ్గరైనా, పరిశుద్ధుల దగ్గరైనా, లేకుంటే విశ్వాసుల దగ్గరైనా ఎట్లాగుండాలా? ఒకేలాగుండాలి. నిజాయితీగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే సత్యము. ఇలాగుంది ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం. దేవునికి స్తోత్ర.
ఆయనే సత్యం, ఆయనే ఒకేలా ఉండగలిగిన వాడు. మనుషులందరూ చాలామంది అంటూ ఉంటారు, మంచి సామెత ఏమంటే, ఏ ఎండకి ఆ గొడుగు బట్టి రకాలు. ఎండ మారితే గొడుగు మారితే, ఏ గాలికి ఆ చాప. ఈ సముద్రంలో ఈ పడవలు, పెద్ద పెద్ద పడవల నుంచి చిన్న చిన్న పడవల దాకా నడిపిస్తూ ఉంటారే, ఎప్పుడు తెడ్లు వేయరు. తెడ్లు వేయకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, గాలి వాటుగా ఉంటే చాపలు లేపి గాలి వాటాన్ని బట్టి ఆ పడవని నడిపిస్తారు. అందుకే ఏ గాలికి ఆ చాప అని పెద్దోళ్ళ నానుడే. కానీ మన దేవుడు ఏం కోరుతున్నాడంటే, అంతరంగములో మన జీవితంలో సత్యమును కోరుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన అంతరంగం ఒకేలాగా ఉండాలి. బయట ఎట్లాగున్నామో అంతరంగంలో కూడా అట్లే ఉండాలి. మనము బయట యథార్థముగా ఉన్నామా, అంతరంగంలో కూడా యథార్థముగానే ఉండాలి. ఒకేలా ఉండాలి. మనము నిజాయితీగా ఉండాలి ఎక్కడున్నా. అందుకే దేవుడు అంటున్నాడు, కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు, పై పైన సంగతులు కాదు. పై పైన సంగతులు కాదు, పై పై వేషాలు కాదు, పై పై ప్రేమైనటువంటి వర్లర పరిస్థితులు కానే కాదు. కానీ అంతరంగములో సత్యాన్ని ఆయన కోరుకోండి. అసలు అంతరంగంలో ఏం కోరుతుంది? అసలు అంతరంగంలో ఏముంటుంది? అసలు అంతరంగము ఏమి తర్కాన్ని ఇస్తుంది? లోపల ఏముంటుంది అసలుకి? అంతరంగాన్ని ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చేత మనము ధ్యానం చేస్తుంటే, ఇదే దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. తన అంతరంగానికి చెప్పుకుంటున్నాడు. అంతరంగం అంటే ఏమిటి అసలుకి? ఇంగ్లీష్లో ఇదే మాటను మనం చూస్తే, ఇదే మాటని ఇంగ్లీష్లో చదువుతుంటే, షూర్లీ యు డిజైర్, ప్రభు అంటున్నాడు, దైవ లేఖనాలు సెలవించు, వాక్యము సెలవించుతున్నటువంటి మాట ఏమిటంటే, షూర్లీ యు డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ పార్ట్. ఆయన అంతరంగములో ఏముంటుందంటే, అంతరంగం అని తెలుగులో ఉంది, కానీ లోపల ఉన్న అవయవాలు అని రాస్తున్నాడు ఇంగ్లీష్లో. లోపల కొన్ని అవయవాలు ఉన్నాయి కదా, ఆ అవయవాలు కూడా ఒకేలా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, గట్టిగా. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మన అవయవాలలో మన అంతరంగములో పార్ట్సే కాకుండా, వేరొక అవయవాలే కాకుండా, బైబిల్ చెబుతుంది అంతరంగ పురుషుడు అని. అంటే పైకి కనిపించే వ్యక్తి వేరు చెప్పాలా, లోపల ఉండే వ్యక్తి వేరు. మనం అప్పుడప్పుడు అంటాం ఏమని, నాలో ఇంకొక మనిషిని చూడబాక, నాలో ఇంకొక మనిషిని చూడబాక అని అంటా ఉంటా. అంటే లోపల ఇంకొక వ్యక్తి దాగి ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ద ఇన్నర్ మ్యాన్ అంటాడు. అంతరంగ పురుషుడు శక్తి నొందాలి అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అంతరంగము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన అంతరంగము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కారణం ఏంటంటే బయట బాగానే షో చేస్తాం, డెకరేషన్ చేస్తాం, కానీ అంతరంగం మాత్రం చాలా. ప్రభువే చెబుతున్నాడు ఆ మాటని. ఏమని? అంతరంగం ఎట్లాగుందంట? ఆ లూకాసు వార్త, దయచేసి ఆ మాటలు ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుదామా? పరిసయ్యులని వీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అంతరంగమును దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది. యేసు ప్రభు వారు శాస్త్రులతో పరిసయ్యులతో ప్రేమైనటువంటి వారలారా ఏమని చెబుతున్నాడు అంటే, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెని ఎక్కడ దోవుతున్నారు? వెలుపల బయట దోవుతున్నారు. కానీ తోవాల్సింది ఎక్కడ? అమ్మా, లోపల తోవాలా. రోజు అన్నం వండుతారే, ఆ డేక్షాన్ని మీరు బయట వరకు శుభ్రం చేసి మరలా దాంట్లో బియ్యం పోసి మరలా దాంట్లో వండితే అన్నం కాదా? అయిదా కాదా? మీకే డౌట్గా ఉంది బ్రదర్స్. అయిదా కాదా? అయ్యా అయితే వాళ్ళకి తెలుసు, మీకు తెలియట్లా. అంటే మీరు అన్నం వండట్లేదా? గొప్ప దిశ. దేవునికి స్తోత్ర. మీరు అన్నం వండట్లేదా? ఏమో డౌట్గా ఉంది నాకు. ప్రియులారా, గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే, పైన మాత్రమే కడిగి లోపల గడకుండా దాంట్లో అన్నం వండితే ఏమవుతుందంటే చెడిపోతుంది, త్వరగా పాడైపోతుంది. అందుకే బయట కంటే కూడా లోపల ఉన్న ఆహార పదార్థాలు చెడిపోకూడదు అంటే లోపల బాగా శుభ్రం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. అంతరంగములో శుద్ధి కావాలా, మన అంతరంగములో పరిశుద్ధత కావాలా. ఎప్పుడైతే ప్రేమైనటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలారా మన అంతరంగం గిన్నెకి అంతరంగములో ప్రేమైనటువంటి వారులారా కడగబడాల. అంతరంగం ఎంత కడగబడితే ఆ లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంత శ్రేష్టముగా కొన్ని రోజుల వరకు క్షేమంగా ఉంటుంది. లేకుంటే కొన్ని గంటలు లేదు, లోపల శుద్ధి చేయకుండానే పైన గడిగేస్తే పాడైపోతుంది. యేసు ప్రభు చక్కటి మాట చెబుతున్నాడు, యేసయ్య చక్కటి మాట చెబుతున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారండి? నిలువు టంగీలు వేసి పెద్ద పెద్ద టోపీలు పెట్టి వీధుల సందుల ప్రారంభంలో ఏం చేస్తున్నారంటే దీర్ఘ ప్రార్థనలు చేస్తూ అందరికీ కనిపించాలనేటటువంటి స్థితిలో నాకు తప్ప వేరొకళ్ళు భక్తులు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ప్రేమైనటువంటి దేవుని పిల్లరా వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి వారికి యేసు ప్రభు బుద్ధి చెబుతున్నాడు. ఈరోజు
ఆ బుద్ధి మనకు కూడా కావాలా? ఆయన ఒక మాట మాట్లాడితే అది 3 కాలాలకి అవసరమైన మాటది. క్రీస్తు పూర్వము, క్రీస్తు కాలము, క్రీస్తు తరువాత. 3 కాలాలకి సంబంధించిన మాట బైబిల్. ఏమిటి అంటే, ప్రేమైనటువంటి వారులరా, బైబిల్ అనేది ప్రేమైనటువంటి వారులరా, ఈ పరిశుద్ధ గ్రంథము అనేది ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇది చరిత్ర ఉంది, ప్రస్తుత కాలం ఉంది, రాబోయే దినాలలో ఏమి జరుగుతుందో కూడా బైబిల్లో ఉంది. అందుకే ప్రేమైనటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలారా, యేసయ్య ఒక మాట మాట్లాడితే అది ఎన్నటన్నిటికీ మన జీవితాలకు అవసరమైన మాటే. అందుకే యేసు ప్రభువు అని చెబుతున్నాడు, మీరు కడగాల్సింది బయట కాదు, మీరు కడగాల్సింది లోపల. అంటే అర్థం ఏంటి? మన హృదయాంతరంగము ఎట్లాగుందంటే చెడుతోనూ దోపుతోనూ నిండి ఉంది. యేసు ప్రభువు ఇంకొక మాట కూడా చెబుతున్నాడు. ఏమని? సమాధితో పోలుస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితాన్ని సమాధితో పోలుస్తున్నాడు. ఇప్పుడు రోజు సమాధులలోనికి మనం వెళితే ఆ సమాధి ఒక్కొక్కటి ఎంత ఖరీదుతో కడతారండి. ఎంత మంచి బండ్లు వేస్తారు, ఎంత పాలిష్ బండ్లు వేస్తారు, లేకుంటే ఎన్ని గ్రానైట్ లేకుంటే టైల్స్ వేస్తారు, ఎంత మంచి చెక్కడాలు ఆ సమాధి పైన చెక్కిస్తారు. అక్కడే అదేదో పెద్ద షెల్టర్ లాగా బస్సు షెల్టర్ లాగా కట్టిస్తారు. ఎందుకో అంత బాగుంటుంది పైన చూస్తే, కానీ ఒక్కసారి ఆ సమాధిని తవ్వి చూస్తే ఏముంటుంది లోపల? చనిపోయిన వారి ఎముకలో కుళ్ళిపోయిన మాంసం దాంట్లో ఉంటుంది. చాలా రోజులైనా దాన్ని తవ్వి చూస్తే ఓ రకమైన దుర్వాసన. కానీ ఆ దుర్వాసన లోపల కప్పేసి ఆ సమాధి నీట్గా చేసి సున్నం కొట్టిన సమాధులారా అంటున్నాడు యేసు ప్రభువు. మనం ఎవరిమి? సున్నం కొట్టినటువంటి వారిమా? ఇప్పుడు సున్నం కొట్టట్లా, ఇప్పుడు ఏం వేస్తున్నారు? టైల్స్ వేస్తున్నారు. నేనంటాను, ఇప్పటి కాలానికి తగినట్లుగా టైల్స్ వేయబడిన సమాధులారా, గ్రానైట్ వేయబడిన సమాధులారా, మార్బల్స్ వేయబడినటువంటి సమాధులారా, గ్రానైట్ వేయబడిన సమాధులారా, మీ అంతరంగం దేనితో ఉన్నది? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. అంతరంగంలోనికి వెళితే ఏముంటుంది? అసలుకి ఏముంటుందంటే, నేను చెప్పను కానీ బైబిలే చెబుతుంది. ఆ మాటను ఒక్కసారి దైవ గ్రంథములో నుండి ఒక మాటను చదువుదామా దయచేసి? ప్రేమైనటువంటి వారిలో సామెతల గ్రంథము దయచేసి 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. హల్లెలూయా. ఏమిటి దుర్వాసన? ఏమిటి చెడుతనం అంటే పగ. మనం పైకి బాగానే కనిపిస్తున్నాం, పెద్ద విశ్వాసులే, పెద్ద విశ్వాసులే. అసలుకి ఎంత మంచి విశ్వాసులు అంటే అంత మంచి విశ్వాసులు. కానీ ఈ విశ్వాస అంతరంగములోనికి తొంగి చూస్తే కదా, ఈ విశ్వాస అంతరంగంలోనికి తొంగి చూస్తే ఏముంటుంది? ఏమనిపిస్తుందంట? అంతరంగం అంట ఎట్లాగుందట? పగ ఉంచుకొనివాడు అబద్ధ
అబద్ధికుడు, కొండెమ ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. అంతరంగములో పగ ఉంచుకొనువాడు ఎవడు? అబద్ధికుడు. నేను విశ్వాసి అని చెప్పుకుంటున్నారా? అయితే అబద్ధం. నేను నీతిమంతుడను అని చెప్పుకుంటున్నారా? అయితే అబద్ధం. నేను పెద్ద ఆత్మను పొందిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నారా? అయితే అబద్ధం. నిజమేమిటి? నీ అంతరంగములో పగ లేకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పట్లా ఈ మాట, బైబిల్ చెబుతుంది. ప్రభు మన అంతరంగములో సత్యమును కోరుచూ ఉన్నాడు. కనిపించిన వాళ్ళకి వందనాలక్క అని చెప్పుకుంటానే, వందనాలు చెప్పిన వాళ్ళ మీదనే ఏంటి పగ. నేనంటాను, తన అంతరంగంలో అబద్ధమును ఉంచుకొనివాడు అబద్ధికుడు. హీ ఈజ్ నాట్ ఎ బిలీవర్. అతను విశ్వాసి కాదు, ఆమె విశ్వాసి కాదు. కొంతమందికి ఎంత పగ ఉంటుందంటే, ఈ పగని సంవత్సరాలు పెంచి పోషిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డలకి అసలుకి పగ ఉండొచ్చా? చెప్పాలా? ఉండకూడదా? బైబిల్ చెబుతుంది, ఒకవేళ ఎవరికైనా మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే, కోపం ఉన్నటువంటి వాళ్ళని, కోపం వచ్చిందా? బైబిల్ చెబుతుంది కోపపడుడు కానీ చెప్పాలా, పాపం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదా ఆ మాట కూడా ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము, 19వ అధ్యాయము 17వ వాక్యం. ఓకే. అది కాదు కానీ లేవి కాండం 19:17. నీ హృదయములో దేవునికి స్తోత్రం. నీ సహోదరుని మీద నీవు పగ పట్టకూడదు. ఎవరు మన సహోదరులు? ఒకరోజు యేసు ప్రభు వారు చాలామందిని, ఓ గుంపు జనాంగం తన ఎదుటుంటే వాళ్ళతో వాక్యం పంచుతున్నాడు. పరలోక రాజ్యమును గుర్చిన సంగతులు, మర్మములను ఆయన ఉపమాన రూపం సింప్లైజ్ చేసి చెబుతున్నాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి లెక్కలంటే భలే భయం. లెక్కలంటే చచ్చాంత భయం. ఈ లెక్కలంటే భయం అన్న వాళ్ళకి లెక్కల్ని సింప్లైజ్ చేసి చెబితే చాలా ఈజీగా చేసేస్తారు. చాలామందికి సింప్లైజ్ చేసి చేయటం తెలియదు. ఆల్జీబ్రా అంటే అమ్మో బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. సింప్లైజ్ చేసి చెప్పు, చాలా ఈజీగా అర్థమైపోతుంది. కొంతమందికి లెక్కలంటే దొడ, లెక్క మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడే గడగడలాడుతూ ఉంటాయి. నేనంటాను, సింప్లైజ్ చేసుకో. స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజుల్లో సింప్లైజ్ ఏముందండి, మా రోజుల్లో అయితే లేదు. కానీ ఏదైనా కావాలంటే ట్యూషన్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు అవసరమేలే. యూట్యూబ్ వచ్చింది, ఆల్ ఎక్స్పర్ట్స్ ఆన్లైన్లో దొరుకుతున్నారు. దేవునికి స్తోత్ర. ఎంత మంచి లెసన్స్ అయినా సింప్లైజ్ చేసి చెప్పగలిగినటువంటి ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నారు. హల్లెలూయా.
ప్రేమైనటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలారా, గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే, నీ సహోదరుని మీద నీవు పగబట్టకూడదు. ఎవరు మనం? యేసు ప్రభు వారు పరలోక సంబంధమైన సంగతులన్నీ సింప్లైజ్ చేసి ఉపమాన రూపంలో తన ఎదుట ఉన్నటువంటి ఆ వేల కొలది ప్రజలకు ఉపమాన రూపంలో పరలోక సంగతులు చెబుతూ ఉంటే వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈ మాటలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఇతడు యోసేపు కుమారుడు కదా, ఇతడు మరియ కుమారుడు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతని సహోదరులు ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నారు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన విషయంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, అదిగో అంత దూరాన జన సమూహం ఆవల యేసు ప్రభు వారి తల్లి సహోదరులందరూ వచ్చి అక్కడ నుంచున్నారు. ఇక్కడికి రావటానికి దారి లేక ఒకడు ఎవడో ఈ వార్తని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి, యేసు ప్రభువా, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీ కోసం వచ్చారంటే, యేసు ప్రభు వారు వెంటనే అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, వీళ్ళే కదా నా తల్లి నా సహోదరులు అంటున్నారు. తినటము నీ సహోదరుని మీద నీవు పగబట్టకూడదు. ఎవరు నీ సహోదరులు? ఎవరో తెలుసా? యేసు రక్తముతో ఎవరైతే కడగబడి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందారో వారందరూ మనకు సహోదరీలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసు రక్తముతో కడగబడి యేసుని ప్రభువుని నమ్ముకొని మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందారో వారందరూ మనకి ఎవరంటే మన సహోదరీలే. ఒక ఆమె ఒక మాట అంటుంది, ఈ అమ్మాయితో నాకు పట్టదు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే నేను చర్చి మానుకొని నేను ఇంకొక చర్చికి వెళ్తా. ఎందుకమ్మా అంటే, నేను దాని ముఖాన్ని నేను చూడను అంది. దాని ముఖం చూస్తాను, నేను బల్ల తీసుకోను. నేను అంటాను, ఇక్కడ చూడాలా, రేపు పరలోకంకి వెళ్ళినాయి కానీ చూడాలా వద్దా? రేపు పరలోకం వెళ్ళినా కానీ చూడాలా? ఆ పరలోకంలో కూడా ఈ పాడు ముఖం ఉంటే నేను ఇక్కడ ఉండను, నేను నరకానికి వెళ్తానంటావా? అక్కడ అంటానికి లేదు. ఏంటంటే అక్కడ అగ్ని ఆరదో పురుజావుని వేదనకరమైన స్థలం, అక్కడికి వెళ్తావా? ఎక్కడంటే సంఘాలను మార్చేస్తావు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఆ సహోదరియే, ఆ సహోదరుడే. బైబిల్ చెబుతుంది, నీ సహోదరి మీద లేకుంటే నీ సహోదరుడి మీద నీవు పగ పట్టకూడదు. పగబడితే ఏమవుతుంది అంటే, ప్రేమైనటువంటి వారులారా, దైవ లేఖనాలు చాలా చక్కటి మాట చెబుతుంది. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము హల్లెలూయా. గద్దించు, విరోధకరమైన పని చేశాడా నువ్వేం చేయాలా? గద్దించు, కానీ పగ పట్టొద్దు. పగ పట్టకూడదు. మనం గద్దిద్దాం, హెచ్చరిద్దాం. నువ్వు చేసే పని మంచిది కాదని. ఒకవేళ కొన్నిసార్లు గద్దించటం అందరికీ యోగ్యకరంగా ఉండకపోవచ్చు. నా గురించి ఏమకేందంటో అని లోపల పెట్టుకోవచ్చు. గ్రడ్జ్ పెట్టుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనం పగబెట్టుకోకూడదు. బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఓ మంచి మాట చదువుదాం దయచేసి. 4వ అధ్యాయము 26వ వాక్యము. మన జీవితంలో ఎంత మాత్రం పగబెట్టుకోకూడదు. 4:26 ఎఫెసీ. కోపపడుడి కానీ పాపము చేయకుడి. చదవ. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే ఏం జరిగింది? అపవాదికి చోటిచ్చిన వ్యక్తి అవుతావు. సూర్యుడు అస్తమించేంత లోపే మనం ఏం చేయాలంటే వారితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపే వారితో మనం సమాధాన పడాలా, కోప్పడకూడదు. లేకుంటే మన మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని తీసేసుకొని సమాధాన సంబంధమైన సంగతులతో మనం నింపబడాలా. కొంతమంది దేవుని బిడ్డలే ఆత్మతో నింపబడతాం అంటున్నారు, ప్రవచనం చెబుతున్నామంటారు. మా వంటి భక్తులు ఇంకా ఎవరో లేరు అంటారు. కానీ ఎంత కాలము కోపం గుండెల్లో పెట్టుకొని ఉంటారు, ఎంతకాలం గుండెల్లో కోపాన్ని పెట్టుకొని నాశనకరమైన సంగతులతో నింపబడతా ఉంటారు. ప్రియమైనటువంటి మాటలు నేనంటాను, కోపపడు. నీ కోపం వచ్చిందా కోపపడు, కానీ పాపం చేయకు. ఏమిటి పాపము? కోపంలో ఏముందంటే పాపం ఉంది. ఎప్పుడు పాపము? నువ్వు దాన్ని అంతే పెట్టుకొని ఫలానా రోజు ఈ మాట అంది, ఫలానా రోజు ఈ మాట అంది, ఫలానా రోజు ఈ మాట అంది, ఫలానా రోజు ఈ మాట అంది అని నువ్వు నీ గుండెల్లో పెట్టుకొని అదే మాటని, అదే కోపం నువ్వు నిలిచి ఉండుటను బట్టి నీ జీవితంలోనికి పాపము వచ్చి, పాపము నీ జీవితాన్ని నడిపించి ప్రేమైనటువంటి వారులారా నరకంలోనికి తీసుకుని వెళుతుంది. అందుకే ఆ పాపము మన జీవితంలో లేకుండా ఉండాలి అంటే కోపపడు కానీ పాపం చేయబాక. కోపపడు కానీ పాపం చేయబాక. ఏంటి కారణం? సూర్యుడు అస్తమించులోపు సమాధాన పడదాం. ఆ కోపాన్ని తొలగించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభువుకి మనం అప్పగించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు 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 నీ గుండెలలో కోపం ఉందా? నేను పెద్ద భక్తురాలని, పెద్ద భక్తుడు అంటున్నావా? అయితే అది అబద్ధం. నేను చెప్పట్ల బైబిల్ చెబుతుంది, నేను చెప్పట్ల బైబిల్ చెబుతుంది. నీ కోపం ఉందా? కక్ష ఉందా? ద్వేషం ఉందా? పగుందా? సంవత్సరాలు సంవత్సరాలు గుండెల్లో కోపం పెట్టుకొని పగ పెట్టుకొని ఉన్నావా? మనం పగబట్టడానికి నాగుపాములు కాదుగా. మనం ఎవరివి? దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగంలోనికి ఊరకట్ట తుంగి చూస్తే ఎందుకు? కోపం కనిపించింది, కక్ష కనిపించింది. అందుకే పగబెట్టుకుని నేను నా వంటి వాళ్ళు లేరు అంటే, నా వంటి వాళ్ళు లేరు అంటే అది అబద్ధము. దట్ ఈస్ లై. పగని తొలగించుకొని ప్రభు చిత్తానికి మనలను మనం అప్పగించు.
మార్చుకుందాము గాక. హల్లెలూయా. కోపం ఉందా, పగ ఉందా, మనం ఏం చేయాలి? పగని ప్రభు పగ ఉందా, పగని ఏం చేయాలి? మనం చెప్పాలి, ప్రభుకి అప్పగించాలి. రోగిలకు రాసిన పత్రికలో ఆ మంచి మాటని దైవజనుడైన పౌలు గారు సంఘానికి ఎన్ని అమూల్యమైనటువంటి శ్రేష్టమైన మాటలు రాశాడు అంటే, ఆశీర్వాదకరమైన మాటలు, హెచ్చరికతో కూడిన మాటలు దైవజనుడైన పౌలు గారు సంఘానికి రాశాడు అంటే, చల్లగా రోమా 12:19 వాక్యం, 12వ అధ్యాయము 19వ వాక్యం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోనగా దేవుని ఉగ్రతకు చోటీయుడి. ప్రభు అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి మీ శత్రువు ఆకలిని ఉంటే వారికి భోజనం పెట్టు, తప్పికొని ఉంటే అతని వారి తల మీద నిప్పులు చూడండి. మనం పగదీర్చుకోవద్దు, పగదీర్చుతో దేవుని పని. పగదీర్చు మన పక్షాన ఆయన గురించి గొప్ప కార్యం చేస్తాడు. అని మనలను ఆయన అనాథలుగా విడవలో, నాశనానికి అప్పగించడు, శాపానికి అప్పగించడు, శత్రువు చేతికి అప్పగించడు. దేవుని పిల్లలను ఆయన మన శత్రువు చేతికి మనలను అప్పగించడు. దేవుని స్థానంలోనికి మనం వెళ్ళవద్దు. ప్రభువు అప్పగిద్దాం, ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభువుకి అప్పగిస్తే తగదించుకుని నా పని అంటున్నాడు ప్రభు. మరి మనం ఏం చేయాలా? ఆకలి ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టాలి. తప్పిపోయిన వాళ్ళకి దాహం ఇవ్వగలిగితే నిశ్చయముగా ప్రేమింపండి దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లల మనము వారి తల మీద నిప్పులు పోసిన వాళ్ళ. ఒకసారి చెప్పనా, నేను ఎవరి మీద నేను పగ పెట్టుకోను. నేను ఏం చేస్తాను? ఆహారం పంపిస్తా వాళ్ళకి. దేవునికి స్తోత్రం. నా శత్రువులకి చెప్పాలి, నా శత్రువులకి నేను ఏం చేస్తానంటే ఆహారం పంపిస్తా. శత్రువులను పిలిచి ఆహారం పెడతా. అలాగు చేయటంట, అలాగు చేయటంట. వాళ్ళ తల మీద నిప్పులు, నిప్పులు కుప్పలు కొడితే తల మీద తీసుకెళ్ళిపోతాడు. తల మీద వరకు అంటే కింద నుంచి తల మీద వరకు నిప్పు కుప్పి చూడాడు. నేనంటాను, మనము ఎంత మాత్రమో పగ తీర్చుకోకుండా మహిమ కలిగిన దేవుడు మనిషి యొక్క అంతరంగంలో తొంగి చూస్తే ఆ మనిషి యొక్క ఆ విశ్వాస యొక్క అంతరంగంలో, దావీదు అంతరంగంలో, విశ్వాసుల అంతరంగంలోనికి మహిమ కలిగిన దేవుడు తొంగి చూస్తే ఆ తొంగి చూసిన వెంటనే దేవునికి ఏం కనపడదంటే అంతరంగంలో పగ కనపడాలి. అందుకే అంటున్నాడు ప్రభు, మన దేవుడు ఎవరంటే అంతరంగంలో సత్యము కోరుతున్నాడు. సత్యం అంటే ఏంటి? బయట ఎట్లా ఉన్నామో లోపల కూడా చెప్పాలా, అట్నే ఉండాలా, ఒకేలాగా ఉండాలా, యథార్థముగా ఉండాలా. ఎప్పుడైతే మనం యథార్థముగా జీవించగలిగిన అనుభవంలోకి నడిపించబడతామో అప్పుడు మనము సత్యం మన అంతరంగంలో నిశ్చయముగా సత్యము నిలిచి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మరలా
మన హృదయంతరంగంలోనికి తొంగి చూస్తేనంట, అట్లాగ తొంగి చూస్తేనంట దేవునికి ఏం కనపడది అంటే, బైబిల్లో నుంచి చదువుదాం ఆ మాట కూడా. సామెతల గ్రంథము దయచేసి 26వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదామా. 26-24. దేవునికి స్తోత్రం. దేవుడు మరలా విశ్వాసు యొక్క అంతరంగంలోనికి తొంగి చూస్తే అంతరంగంలో ఆయనకి ఏం కనిపించింది అంటే కపటం కనిపించింది. కపటం అంటే ఒకటి చెబుతారు, ఇంకొకటి చేస్తారు. ఒకటి చెబుతారు, ఇంకొకటి చేస్తారు. మన ఆత్మీయ జీవితంలో మనలో ఉన్నటువంటి అక్కపటం ప్రభు సన్నిధిలో పరిపూర్ణముగా తొలగించుకోదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కపటపు మాటలు చెప్పి ఎంతమందిని హతము చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎంతమంది అక్కడ దాకా వెళ్ళొద్దామని మంచిగా మాట్లాడి నూనె మూసినట్టుగా మాట్లాడి శ్రేష్టమైన మాటలు మాట్లాడి ప్రవీణుడు దేవుని పిల్లలా శ్రేష్టమైన మాటలు మాట్లాడి తీసుకుని వెళ్ళి గొంతు మూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని చంపిన వాళ్ళు ఉన్నారు. నేనంటాను, నువ్వు శారీరకముగా చంపలేదేమో కానీ చాలా మందిని ఆత్మలో చంపిన వాళ్ళు ఉన్నారు. మంచి మాటలు చెప్పినట్లుగా చెప్పి కపటపు మాటలు చెప్పి ఆత్మలో చచ్చిన అనుభవాలలోనికి ఎంత మందిని నీ ఆత్మీయ జీవితంలో నడిపించబడిన బాధలన్నా ఒక ఆత్మను సంపాదించడం ఎంత కష్టమో నీకేం తెలుసు? చంపేవాడికి ఆత్మను రక్షిస్తూ వాడికి ఏం తెలుసు? ఏదైనా కానీ వాడు చేయడం ఈజీ. చెప్పాలి కష్టం. ఎందుకు ఈ మందిరానికి ఉందా? ఈ మందిరానికి అక్కడక్కడ పిల్లల డ్రిల్ వేసి జిల్టెక్ స్టిక్స్ పెట్టేసి వైర్లన్నీ కట్టి తీసుకొని వెళ్ళి ఊరికి అక్కడ బట్టలు నొక్కి తెచ్చారు. మొత్తం తపామని కూలిపోవాలి. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఆ మధ్య కాలంలో, పెద్ద బిల్డింగ్స్ ప్రభుత్వ అనుమతితో కట్టలేదని పెద్ద అపార్ట్మెంట్ ₹1,00,000 పెట్టి కట్టిన అపార్ట్మెంట్ని చూస్తూ ఉండగా క్షణాలు కూర్చేశారు. నేనంటాను, ఒక బిడ్డ పుట్టడానికి ప్రవేశపడి మాట్లాడా ఆ తల్లి పడే పాటలు అంత 9 నెలలు మోసి 9 నెలలు మోసి ఇంకొక 5 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడితే ఆ బిడ్డ ఎదిగి 5 సంవత్సరాలు వాడవుతాడు. అంతతో అయిపోయిందా? కాదే కాదు కాదే కాదు, అంతతో అయిపోదా? ప్రజలవాడి దేవుని పిల్లలా, ఆ బిడ్డ పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడై యుక్త వయస్సులోనికి రావడానికి తల్లి తండ్రి పడేటటువంటి పాటలు అంతగా చదివించి పెద్ద చేసి ఎందుకయ్యా ఇంత శ్రమపడి మీ పిల్లలు పెద్ద చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే రేపు పెద్ద ఈ తల్లిని తండ్రిని చూస్తారు అనే ఆశ. ఈ పనికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఫ్రెండ్స్తో చేతులు భుజాల మీద చేతులు వేసుకొని సముద్రానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి ఇంకా కొద్దిగా లోపలికి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి
స్తోత్రం చెల్లిస్తారు. చూడండి, తల్లిదండ్రులు చూస్తాను ఎవరి మీద మీ మీద తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి అనడానికి మంచి మాట కాదు, కానీ అయినా కానీ అనవసర మాట. దేవునికి స్తోత్రం కదా. అదే డబ్బులు వాళ్ళకు ఎవరి కాలంలో నుంచి దాచిపెట్టుకొని భద్రపరుచుకుంటే ఈ డబ్బులు వాళ్ళకి రేపు పనికిరావా? బ్రహ్మాండంగా చూస్తారు. పెద్దోళ్ళు సాగు చెబుతారు, డబ్బులు ఉంటే చాలు కొండ మీద కోతైనా ఇది వచ్చిందంట. కోతి రాదు విజయం వచ్చిందా? అతిపడి ఉంటే వచ్చింది కోతి. దేవునికి స్తోత్రం. ప్రజలటువంటి వాళ్ళ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. నేను ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఒక ఆత్మను సంపాదించడం చాలా కష్టం. ఒక ఆత్మను నాశనం చేయడం చాలా సులువు. నేను ఒక ఆత్మను నాశనం ఎవరైతే చేస్తారో ఆ శిక్షా విధి వాళ్ళ మీద ఎన్నటికీ నిలిచి ఉంటుంది. ఒక ఆత్మను నాశనం చేసి ఒక దైవజనుడు కష్టపడి కన్నీళ్లు విడిచి ఆత్మల రక్షణ కొరకు రాత్రనక పగలనక అయ్యా పంపించయ్యా 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 అని ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి తీసుకొని వచ్చి వాళ్ళ చిన్న పిల్లలు ఎదిగించినట్లుగా ఎదిగించి క్రమపరిచి ఆత్మలు వర్ధలు చేస్తే చివరికి సంఘాన్ని విడిచిపెడితే ఆ తండ్రిగా ఎంత బాధపడతో ఒక ఆమె ఎక్కడైతే వాళ్ళన్నయ్య ఎక్కడైతే అన్నయ్య అక్కడ వాడి చర్చించాగా నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళితే ఎక్కడైతే వెళ్ళమ్మా నీ కొడుకు ఎక్కడైతే వెళ్ళమ్మా బాగానే ఉన్నాడుగా అన్నట్టు నీకు ఎంత కాలింది. చాలా సింపుల్ గా చేస్తూ ఉంటారు. ఎక్కడైతే జాగ్రత్త, శాపం నీ మీద నిలిచి ఉంటుంది. ఒక ఆత్మను నాశనం చేసి సంఘంలో సహవాసంలో నుంచి దూరం చేస్తే ఆ శాపం నీ మీద నిలిచి ఉంటుంది. ఈ సంగతి తెలియక ఒక నీ అంతరంగంలో పగబోలా, నీ అంతరంగంలో ఉన్నటువంటి కపటం పోలా, నీవేం పరలోకానికి వెళతావు? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఏడు చెప్పే మాట ఏడా, ఆడు చెప్పే మాట ఆడు చెప్పే మాట ఏడా, రెండింటిని పెట్టి ఇద్దరు చుట్టూ ఉండేసి తమాషా చూస్తూ ఉంటారు. జాగ్రత్త. మహిమ కలిగిన దేవుడు మన అంతరంగంలోనికి తొంగి చూస్తే మన అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడంటే సత్యం కోరుతున్నాడు. ఒకేలాగా ఉండాలని కోరుకుంటే నీ అంతరంగంలో కపటం పోవాలా, ఇంకా కపటం పోకపోతే నువ్వు ఎప్పుడు విశ్వాసం అవుతావు, నువ్వు ఎప్పుడు పరలోకంలోకి వెళ్తావు. అంతరంగంలో కపటం ఉంది కదా, నీ కపటం నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసి పతనం చేస్తుంది కదా. నువ్వు ఎట్లా నువ్వు విశ్వాసం అవుతావు? బైబిల్ చెబుతున్న అబద్ధం అది, ఆ మాట అబద్ధం. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కపటము లేకుండా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, రకరకాల మాటలు నీ ఆత్మీయ జీవితంలో ఉంటే నీవు అసలు
విశ్వాసమే కావాలి అబద్ధం. అందుకే బైబిల్ చెబుతుంది, దైవ లేఖనాలు స్పష్టంగా చెబుతుంది. కీర్తన 32వ కీర్తన దయచేసి 2వ వాక్యాన్ని చదువుదామా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, అంతరంగములో కపటము లేని వాడు ధన్యుడు. నీ అంతరంగములో కపటము లేకపోతే నీవు ధన్యుడు, నీ ధన్యురాలు. ధన్యుడు ధన్యురాలు అంటే అర్థం ఏమిటంటే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివే. నీ ఆత్మలో కపటం ఉంటే శపించబడిన అనుభవం. నేనన్నాను, నీ ఆత్మలో కపటము లేదా, యు ఆర్ బ్లెస్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మలో కపటం ఉందా? మనిషి ఇంకొకటి, మనిషి లేనప్పుడు ఒకటే. అయితే నీవు శపించబడిన అనుభవములోనే ఉన్నావు. నేనంటాను, నీ ఆత్మీయ జీవితం సరి చేసుకున్నావు. మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకున్నాం. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ ఏ కోరుకుంటున్నాడంటే మన అంతరంగమును తొంగి చూచి మన అంతరంగములో సత్యము ఆయన కోరుతున్నాడు. ఒకేలాగా ఉండాలి అని కోరుతున్నాడు. ఒకేలాగా మన అంతరంగం మహిమగలిగిన దేవుడు తొంగి చూచినప్పుడు మన అంతరంగం ఒకేలా ఉందా? అందుకే దేవుడు అంటున్నాడు, మన అంతరంగంలో సత్యం ఒకేలా, కపటము లేని వారిగా ఉండాలి. కొంతమంది ఏమి ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతారు. వాళ్ళకు పెట్టిన పేరు ఏం పేరంటే తేనె పూసిన కత్తి. ఏంటంటే తేనె పూసి కత్తి పెట్టే అంటే ఆ తేనె వల్ల భలే ఉందని అంటున్నాం. కానీ నాలుగు దగ్గర మన రక్తం వాతావరణం నీ అంతం సమీపంలో ఉందని ఎరగట్లా. చాలా మంది తేనె పూసి అమ్మా అయ్యా బాగున్నారంటరా. తేనె పూసిన కత్తులు జాగ్రత్త. బైబిల్ చెబుతుంది, చాలా స్త్రీ మాట్లాడ నూనె కంటే మనకు పట్టుకున్నామంటే దొరకదు. ఈ దొంగలు ఏం చేస్తారు తెలుసా? దొంగతనానికి వచ్చేటప్పుడంట ఆవులో మూసుకొని వస్తారంట. ఎందుకు? పట్టుకుంటే చాలాకొని చాలుకొని వెళ్తారు. ఆవులో మూసిన మాటలు నాగల వంటరా అడిగిపోతే పనికి మారింది. కాబట్టి నీ విశ్వాసి అనే మాటకి అబద్ధం. కారణం ఏంటంటే నీ అంతరంగంలో ఏముందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి మాట చెప్పి అక్కడ ఒక మాట చెప్పి కదా. మన ఆత్మీయ జీవితాలు సంపూర్ణమైనటువంటి చిత్తానికి మనం మార్చబడుదుగాక. హల్లెలూయా. చెప్పగలిగా ఒక వ్యక్తిని ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగానే యేసు ప్రభు అతను చూసి వెంటనే అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలు, ఇతను ఏ కపటం. ఎవరతని పేరు అంటే నతానీయేలు. కపటం లేని వాడు. మన ఆత్మీయ జీవితం కపటం లేకపోతే ఆయన తెలుసు. ఆయన చూస్తూనే ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, దేవుని సింహాసనం ఆకాశం ఉన్నది, ఆయన మనులను కళ్ళారా చూస్తున్నాడంట. నతానీయేలు చూస్తేనంట, నతానీయేలు అంతరంగంలోకి తొంగి చూస్తేనంట, నతానీయేలు దేవునికి ఏం కనిపించలేదంటే
కపటం కనపడదు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఇతరులు ఏ కపటం మనం నతానీయులు వలె ఉన్నామా? ఎవరు అనుకున్నాను కపటం లేకపోతే నీవు దీవించబడిన వ్యక్తివే. కపటం ఉందా మన ఆత్మీయ జీవితాలు క్షేమకరంగా ఉండవు, నెమ్మదిగా ఉండవు, సమాధాన సంబంధమైన సంగతులతో ఉండవు ప్రతిటువంటి వాళ్ళు. అందుకే నిరంతరము కపటపు మాటలు చెప్పే వాళ్ళకి మనం స్టాప్ బోర్డు పెట్టి అక్కడే ఉందామా నువ్వు స్టాప్ బోర్డు పెట్టాలి. వాళ్ళకి ఏం చేయాలా? నీతో నాకు సహవాసం ఉంది. ఎందుకంటే నీతో సహవాసం చేస్తే 4 రోజులకి నేను కూడా నీలాగా అయిపోతా కపటం మాటలు. అందుకే డోంట్ కీప్ డిస్టెన్స్ ప్లీజ్ అని చెప్పండి. దేవునికి స్తోత్రం మీద గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పి ముందుకు వెళ్తా ప్రేమైనటువంటి వాళ్ళ సమయం కానీ వచ్చింది. దైవ గ్రంథముల నుండి అక్కడే కీర్తన గ్రంథంలో 5వ కీర్తన, దయచేసి 5వ కీర్తన 9వ వాక్యమును మనం చూస్తుంటే అక్కడ రాయబడి మంచి వారి నోట యథార్థత లేదు. దేవునికి స్తోత్రం. వారి అంతరంగాన్ని ప్రభు చూస్తే ఆ అంతరంగం ఎట్లా ఉందంటే నాశనకరమైన గుంట. మీకు తెలుసా, పల్లెటూరుకి వెళితే ఆ పొలాల పక్కనే ఊబులు ఉంటాయి. ఊబి మీకు తెలుసా? ఊబి తెలిసినోడు లేదు మొత్తానికి. ఊబిని ఏమంటారంటే ఇంకొక పదంలో ఉబ్బలి అంటారు. ఉబ్బలి దాని వెనుక ఆ చివరికి వెళ్ళి అది ఆ ఊబి ఎంతవరకు ఉందో అంతవరకు ఊపుతా ఉంటుంది. మన పట్టు గీతి చూడు, మన పట్టు గీతి కళ్ళవరకు మన పట్టు ఎక్కువ రాదు ఏమైంది చూపుకుంటుందా? అట్లాగే మన పట్టు గీరంటే ఆ ఊబి ఎంతవరకు ఉందో ఆ ఊబిలోకి ఆ ఊబి ఎంత ఉంటుంది తెలియక కొన్ని పశువులు ఏమవుతాయి అంటే గట్టు ఉన్నది ఆ ఊబి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ ఊబిలో చిక్కుకొని అవి మాటికి క్షణక్షణం కిందకి వెళ్ళిపోతుంది. ప్రభు మన అంతరంగంలో చూస్తే నాశనం చేసే గుంటలుగా మనం ఉండకూడదు. మనం రక్షించే వాళ్ళని మీరు కలుగజేసే వాళ్ళని ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నాశనకరమైనటువంటి గుంటగా మనం ఉండకూడదు. ఇంకొకరు నాశనం చేయకూడదు. ఎవరైనా నాశనం అయితే అప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. మనం నాశనానికి మనం ఎవరిని అప్పగించు, వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థించుకున్నాక. హల్లెలూయా హల్లెలూయా. అంతరంగంలో నాశనకరమైనటువంటి గుంట ఇవన్నీ పోయి మనము మన ఆత్మీయ జీవితాలు యోగ్యకరంగా ఉండాలంటే దేవుని వాక్యానికి మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యానికి మనం అప్పగించుకోవాలి. కొన్నిసార్లు కొంతమందికి వాక్యం చెబుతుంటే కొంచెం గట్టిగా దెబ్బతింటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ గాయం అయినా కానీ గాయము చేసే మాటలు ఎందుకంటే మనలో బాగు చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికైనా దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలంటే కాసు ఉన్నాడు, కాసు కాలు ఇరిగింది, 1 కాదు 2 సార్లు ఇరిగింది. బాగా ఇరిగిన తర్వాత ఏం చేయాలి? తీసుకెళ్ళి కట్టు పెట్టాలి. కట్టు పెడితే సెట్ అయిందా? లేదు, ఆపరేషన్ చేయాలి, ఇంకా కొంత ఎరగదీయాలి.
ఇదేంటో ఇవి వస్తే ఇంకా నాకు గాయం చేస్తాను, కొయ్యాల దాన్ని. కాలు ఏం చేయాలా? కొయ్యాల. ఎందుకు కొయ్యాలా? నువ్వు సర్ది కావాలంటే మరలా కొయ్యాల్సిందే. మన ఆత్మీయ స్థితిలో, పడిపోయిన స్థితిలో, ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలలో దేవుని వాక్యము మరలా మనలను దెబ్బలాగా కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వచ్చాక గాయపరచబడాలా. అందుకే బైబిల్ చెబుతుంది, ఓ శ్రేష్టమైన మాట ప్రకటించబడిన వాక్యాలు. సామెతల గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములోని సామెతల గ్రంథము 20వ అధ్యాయము దయచేసి 30వ వాక్యాన్ని చదువుదామా? గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమేన్. చెప్పండి. మీకేం లేదు స్పర్శ, కాన్సెన్స్ ఏం లేదు. ఆమేన్ అనగానే ఏం స్పర్శ. దేవునికి స్తోత్రం. గాయము చేయు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును తొలగిస్తుంది. అందుకే వాక్యోపదేశం ఏం చేయాలంటే గాయం చేయాలి. మనకు వాక్యం ఏం చేయాలి? మనల్ని గాయము చేసే దెబ్బలాగా ఉండాలి. కారణం ఏంటంటే ఈ గాయములు చేసేటటువంటి దెబ్బలు మన అంతరంగంలోనికి వెళ్ళి చొచ్చి మన ఆత్మీయ జీవితాలు కాదు బాగు రాస్తాయి, క్షేమాన్ని కలిగజేస్తాయి. అందుకే వాక్యం అనేది మనలను గాయపరచాలి. అందుకే వాక్యానికి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే రెండంచుల వాడి అయిన ఖడ్గం. ఈ ఖడ్గంతో గాయములు చేయాలి. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే బాగు చెప్తారు, స్వస్థపరచాలి, మేలు చేయాలి, మన ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్న మాటలను మనం అర్థించుకున్నాము. ఒకవేళ మన అంతరంగంలోకి దైవలిక దేవుడు తొంగి చూస్తే మన అంతరంగంలో చెడుతనం కానీ, కపటం కానీ, నాశనకరమైన ఉండగా దేవుడు కోరుకుంటున్నటువంటి సంగతి ఏమిటి? మన అంతరంగంలో ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఈ ఒక్క మాట నేను చూపించి నేను ముగించేస్తాను. దైవ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దయచేసి 4వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఆమేన్. హల్లెలూయా. మన హృదయ అంతరంగము అలంకరించబడాలి. సాధువు అంటే ఏంటి? సాధువు అంటే ఏంటి? సాధువు అంటే మనకి అదే తెలుసు. సాధువు అంటే అర్థం ఏమిటంటే ఎవరికి అపకారము కలిగించదు. ఈ రోజుల్లో సాధువులు చాలా మంది, మేము సాధువులు అంటున్నారే కానీ చాలా మంది ఏమవుతున్నారంటే సమాజంలోనికి వెళ్ళే మతాల మధ్యలో చుచ్చు పెట్టి రకరకాల ప్రజలటువంటి వాళ్ళ కోపాలు రేపి విద్వేషాలు రెచ్చగొట్టి మతాల మధ్య చుచ్చు పెట్టి రకరకాల విద్వేషాలకు తావులిచ్చేవాడు ఉన్నారు. కానీ సాధువు అంటే అర్థం ఏంటంటే చీమకి కూడా ఆగి తిరిగిన వాళ్ళు. సాధువు అంటే హాని చేయని వాడు. సాధువైనట్టు మృదువైనట్టు మన మాటలు మృదువుగా ఉండాలా. మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం. అక్షయం
అక్షయత నశించిపోతుంది. మన ఆత్మీయ అలంకారం ఎట్లా ఉండాలంటే ఆ దేవుడు ఆ విధముగా ఉండాలని కోరుకుంటాడు. మన హృదయము దేవుడితో సాక్షాత్కరించబడ్డది. మన అంతరంగము దేవుడితో సాక్షాత్కరించబడ్డది. దేవుడు చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు. దేవుడికి మన హృదయంతరంగంలో తొంగి చూసి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే సత్యమును కోరుకుంటున్నాడు. మన హృదయంతరంగంలో సత్యం ఉందా, అబద్ధం ఉందా? యోగ్యముగా ఉన్నావా, కపటముగా ఉన్నావా? యోగ్యముగా ఉన్నావా, చెడుతనంతో ఉన్నావా? యోగ్యముగా ఉన్నావా, పగతో ఉన్నావా? యోగ్యముగా ఉన్నావా, నాశనకరమైన ఉండగా మనం ఉన్నామా? అయితే ఈ మధ్యాహ్న కాలంతో వేళలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరినటువంటి మనలో క్రమపరుచుకొని ప్రభు అంతరంగం ఆయన నీవు కోరుకున్నట్లుగా అక్షయ అలంకరించబడిన అనుభవాలను నా మీ జీవితాన్ని కట్టని నూతనపరచుదయ్యా. చిన్న ప్రార్థన చేస్తున్నాం.